నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులు కూడా నా నమస్కారం. తాజాగా రామ్ గోపాల్ వర్మకైతే మరొకసారి స్ట్రోక్ తగిలినట్టుగా ఉంది. వ్యూహం సినిమాని విడుదల చేయాలనుకున్న దానికైతే ఈరోజు హైకోర్టు అయితే బ్రేక్ వేసినట్టు కనపడుతుంది. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఎందుకు ఒక పార్టీని కించపరుస్తూ ఈ విధంగా సినిమాలు తీసే ప్రయత్నం జరుగుతుంది? వర్మ గారికి పడిన ఇదేం లేదండి. మీరేమన్నారు, స్ట్రోక్ దెబ్బ? స్ట్రోక్ ఆయనకేం స్ట్రోక్ కాదు, అది పడేది ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి పడుతుంది. ఎందుకంటే ఆయన చెప్పాడు కదా, ఆయన డబ్బులు ఇచ్చాడు, నేను తీస్తున్నాను, నాదేముందని మాట చెప్తున్నాడు. కాబట్టి ఆ స్ట్రోక్ పడేది లాభపడాలి అని తీసింది జగన్మోహన్ రెడ్డి గారు అండి. ఈయన ఏముందండి, ఇప్పుడు డబ్బులు ఇచ్చి తీయమంటే ఎవరైనా తీస్తారు, ఆయన కాకపోతే ఇంకో డైరెక్టరు. కాకపోతే ఈయన ఇట్లాంటి వాటిలో కాస్త ఇట్లాంటి వివాదాలు సృష్టించడంలో కొద్దిగా ఆరితేరిన చెయ్యి, అందివేసిన చెయ్యి వర్మ గారిది. అయితే ఇక్కడ ఏంటంటే సుధాకర్ గారు, ఇప్పుడు మీరు కూడా బహుశా ఇప్పుడు ఈ తరం వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఈ వ్యూహం అనే సినిమా ద్వారా ఈ ఎన్నికల లబ్ధి పొందాలని చూస్తున్నారండి. గతంలో వివేకానంద రెడ్డి గారు హత్యను ఉపయోగించుకున్నారు, లబ్ధి పొందారు. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని లో ప్రొఫైల్లో చూపించి ఈయన ఒక వెన్నుపోటుదారుడు, లేకపోతే ఈ పార్టీలో రామారావు గారిని పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడని ప్రొజెక్ట్ చేయాలని, అట్లాగే పవన్ కళ్యాణ్ గారిని ఒక తక్కువ స్థాయిలో చూపించాలి, లోకేష్ గారిని. ఇది యాజ్ ఇట్ ఈజ్ స్టోరీని డిపిక్ట్ చేస్తే సమాజం కానీ, సెన్సార్ బోర్డు కానీ, న్యాయస్థానాలు కానీ కళ్ళు మూసుకుని కూర్చోవు కదండి. ఎవరికి తగ్గట్టు ఒకవేళ కనుక వాస్తవాలతో కనుక యాజ్ ఇట్ ఈజ్గా తీస్తే బాగానే ఉంటుంది, అప్పుడు ఎవరు కూడా అబ్జెక్ట్ చేయలేరు. ఇప్పుడు అలాంటప్పుడు ఈయన రాజశేఖర రెడ్డి గారి మరణం కూడా అది ఒక వివాదాస్పదమేగానే ఉంది ఇప్పటికీ. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నాడు, కాంగ్రెస్ పార్టీ పాత్రని మేము ఇప్పటికే అనుమానిస్తున్నామని. ఆ పాత్ర ఏదో అది హైలైట్ చేసి చూపించాలి. తర్వాత అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఇంటి దగ్గర శవం కూడా ఇంటికి రాకముందలే ఎమ్మెల్యేస్ అంతా వచ్చినప్పుడు క్లిప్పుకి పెట్టి పేపర్లు పెట్టి సంతకాలు తీసుకోవడానికి తిరిగారు క్యాంపస్లో. అవన్నీ కూడా రావాలి కదండి. తండ్రి శవం కూడా ఇంటికి రాకముందలే ముఖ్యమంత్రి పదవి కోసం వెంపర్లాటం అనేది కూడా కరెక్ట్ కాదు కదా. అవును. తర్వాత ఆ రోజు తెలుగుదేశంలో ఏం జరిగింది అనేది ఇవాళ 30 ఏళ్ల క్రితం జరిగిందండి. అది ఇవాళ పిల్లలకు కూడా ఈ తరం వాళ్ళకి తెలియదు. అప్పుడు మేము జర్నలిజంలో ఉన్నాం. 82 నుంచి రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కూడా నేను అప్పటికే ఒక 3 ఏళ్ల సీనియర్. అప్పుడు జరిగిన పాత్ర ఏంటంటే, రామారావు గారు లక్ష్మీపార్వతి గారిని వివాహం చేసుకున్న సందర్భంలో అంతకన్నా సీనియర్లు చాలామంది ఉన్నా కూడా ఆ సీనియర్ల మీద కూడా లక్ష్మీపార్వతి గారు రామారావు గారి పేరు మీద పెత్తనం చేయడానికి ప్రయత్నిస్తుంది. రామారావు గారికి కూడా కొంత వయసు, కొంత అప్పుడు అడ్వాన్స్డ్ ఏజ్లోకి వచ్చారు. రెండోది ఈమెమనుకుందంటే నేను నా అదృష్టం వల్లనే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడని. కానీ అంతకుముందల 82లో ఈమె లేదు కదండి. అయినా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కదా. ఆ తర్వాత కూడా అయ్యాడు. అది ఈమె మొత్తం అదంతా కూడా క్రెడిట్ తను తీసుకోవాలని చూస్తుంది. రెండోది సీనియర్ మంత్రులు కూడా ఆమె దగ్గరికి వెళ్ళి నుంచోవటం, లేకపోతే ఆమె దగ్గరికి వెళ్ళి నా దగ్గరికి వస్తేనే మీకు ఆ పోర్ట్ఫోలియోలు డిక్టేట్ చేస్తుంది రామారావు గారిని. ఈ పరిస్థితుల్లో అంతర్గతంగా సీనియర్లందరిలోనూ బాధ వచ్చి రామారావు గారిని కనుక మనం ఇట్లా వదిలేస్తే ఈ పార్టీ వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోద్ది, లక్ష్మీపార్వతి గారి చేతుల్లోకి, మనం దీన్ని ఆయన దృష్టికి తీసుకురావాలి అని చెప్పేసి అశోక్ గజపతిరాజు గారిని మధ్యవర్తిగా పెట్టి పంపించారు. అశోక్ గజపతిరాజు గారు అంటే రామారావు గారు కూడా గౌరవమే, రామారావు గారు అంటే కూడా అందరికీ కూడా గౌరవమే. వెళ్తే ఆయన అప్పుడు ఉన్న మానసిక స్థితిలో కొంత ఈమెకి ఈ ఇన్ఫ్లుయెన్స్లో పడిపోయి మీరేంటి నేను ఇచ్చిన సీట్లతో గెలిచి మీరు ఇవాళ నాకు మీరు చెప్పాల్సిన అవసరం లేదు పొమ్మనేటప్పటికి అదే విషయం వీళ్ళందరూ చర్చించుకుని ఇక ఏం చేద్దామని. ఆ రోజు చంద్రబాబు గారు కనుక నిలబడపోతే అశోక్ గజపతిరాజు గారన్నా నుంచునేవాడు. ఎవరో ఒక సీనియర్లు ఉండి పార్టీని స్వాధీనం చేసుకుని మనం ముందుకు తీసుకెళ్దాం, లక్ష్మీపార్వతి గారి చేతిలో పడిందంటే తెలుగుదేశం చరిత్ర ఆ రోజుతో ముగిసిపోద్ది అనేది వాళ్ళ నిర్ణయం. ఆ రోజు అది వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పిల్లలు ఏం మైనర్లు కాదు కానీ రామారావు గారి పిల్లలు. అప్పటికి హరికృష్ణ గారు ఉన్నాడు, బాలకృష్ణ గారు ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. నేను అసెంబ్లీ నుంచి రాజ్భవన్కి వెళ్ళిన డీలక్స్ బస్సులో ఎమ్మెల్యేలతో పాటు మండ వెంకటేశ్వరరావు గారు, బాలకృష్ణ వీళ్ళందరూ కూడా ఉన్నాం. మేము ఇంటర్వ్యూ అప్పుడు నేను ఆ రోజు జెమినీ టీవీకి చేస్తున్నా. ఆ ఇంటర్వ్యూ కూడా మేము బస్సుల్లో కూడా తీసుకున్నాం. బాలకృష్ణ గారి దగ్గర, వాళ్ళ దగ్గర అసెంబ్లీ బిల్డింగ్ నుంచి రాజ్భవన్ వరకు
చాలా క్లియర్గా ఉన్నారు. వాళ్ళు ఏమి కన్ఫ్యూజన్ స్టేజ్లో లేరు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె నుంచి ఈ పార్టీని కాపాడాలి. ఈ రామారావు గారు గతంలో లాగా ఇతరుల సీనియర్ల మాట వింటలేదు. పార్టీ వేరే వాళ్ళ చేతుల్లో వాళ్ళ నాయకత్వంలో నడుస్తుంది, పెడదావలో పడిపోయింది అనేది వాళ్ళ ఖచ్చితమైన నిర్ణయంతో వాళ్ళు చేశారు. ఇవాళ కూడా వాళ్ళు దానికి రిపెంట్ అవ్వట్లేదు. అట్లాంటి రామారావు గారి గౌరవం తగ్గి మాట్లాడట్లా. ఎప్పుడైనా సరే ఇవాళకి కూడా ఎన్టీ రామారావు గారి సిద్ధాంతాలనే తెలుగుదేశం క్యారీ చేస్తుంది. అవును. తర్వాత ఏ ఫంక్షన్ జరిగినా కూడా ముందు రామారావు గారికి పూలదండ వేసిన తర్వాతే ఏ కార్యక్రమమైనా ప్రారంభిస్తారు వాళ్ళు. మనం చూసాం కదండి, ఇక్కడ బాలకృష్ణ గారు సమాధి దగ్గర కూడా ఎవరో వచ్చి ఫ్లెక్సీలు పెడితే కూడా ఇది సందర్భం కాదు, ఇది ఒక సంతాప సభ లాంటిది, ఇక్కడ మనం పబ్లిసిటీలు ఇచ్చుకోకూడదని తీయించేశాడు కదా. ఎవరు పెట్టలే, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పెట్టుకోలే. ఫ్లెక్సీలు పెట్టే సందర్భం కాదు, వెళ్ళి పుష్పమాలు ఇచ్చి నివాళులు అర్పించే సంఘటన అది. అట్లా ఎక్కడ ఏ విధంగా ట్రీట్ చేయాలో ఆ గౌరవం వాళ్ళకి దక్కుతుందంటే రామారావు గారికి కూడా ప్రజల్లో ఆ గౌరవం ఎప్పుడూ ఉంది వాళ్ళకి కూడా. అది దాన్ని వక్రీకరించి ఏదో సినిమాలు తీయాలని ప్రయత్నం చేస్తే దాని మీద లోకేష్ గారు హైకోర్టుకి వెళ్ళాడు. ఇది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యర్థులను కించపరిచే విధంగా వాళ్ళ ప్రతిష్ట దిగజార్చేటందుకు తీసిన సినిమా అని. అయితే వాళ్ళు కూడా ప్రైమా ఫేసి ఉందని చెప్పే వాళ్ళు సెన్సార్ బోర్డు ఒక కమిటీని వేశారు. మీరు ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి మీరు దాన్ని రివ్యూ చేసి ఆ అభ్యంతరాలు ఏమేమి ఉన్నాయో సెన్సార్ బోర్డుకి రికమెండ్ చేయమన్నారు. చేసిన తర్వాత సెన్సార్ బోర్డు కూడా వాటిని పరిగణలోకి తీసుకుని మీరిద్దరు కూడా కలిసి మళ్ళీ ఒక జాయింట్ రిపోర్ట్ ఇవ్వండి మాకు, దాని మీద మేము మళ్ళీ అవసరమైతే హైకోర్టు జడ్జెస్ చూస్తారండి మళ్ళీ ఆ పిక్చర్ని ఆ సవరణల తర్వాత కూడా. ఇంకా కూడా అది అట్లాగే ఉంటే వాళ్ళకి తెలుసు కదా, ప్రత్యర్థుల్ని దెబ్బతీసేటట్టు కించపరిచేటట్టు ఉంటే ఎవరు కూడా వ్యక్తి స్వాతంత్రం ఉందగానే అట్లానే దుర్వినియోగం చేయకూడదండి. ఇప్పుడు నేను మిమ్మల్ని విమర్శించే హక్కు ఉంది, కానీ దూషించే హక్కు లేకపోతే మీ మీద లేనిపోయిన ఆరోపణలు చేసే హక్కు నాకు లేదు. ఎంతవరకు సమంజసమైనంత వరకు చెప్పొచ్చు మీరు చేసిన తప్పుని ఇది అది అని చెప్తూ, అంతేగాని మీ మీద నా నోటికి వచ్చినట్టు మాట్లాడి నా ఊహకు వచ్చినట్టు ఆరోపణలు చేస్తే అది ఎవరు సహించరండి. ఇప్పుడు అదే విషయం మీద గౌరవ హైకోర్టు కమిటీ వేసింది. ఆ కమిటీ రిపోర్ట్ కూడా రావాల్సి ఉంది. ఇప్పుడు ఇద్దరు కలిసి సెన్సార్ బోర్డుకి వీళ్ళు ఇచ్చారు. సెన్సార్ బోర్డు వాళ్ళు మళ్ళీ వాటిని రీకన్సిడర్ చేయటమా లేదా అనేది చూస్తారు. అంతేగాని మనకి వ్యక్తిగత స్వేచ్ఛ భావ స్వేచ్ఛ ఉంది కదా అని ఎట్లా పడితే అట్లా సినిమాలు తీస్తాను నేను, హింసను ప్రోద్బలం చేసేటట్టు లేకపోతే ప్రజల మధ్యలో వర్గ విభేదాలు కుల విభేదాలు తీసుకొస్తానంటే అది ఒకసారి ఏమన్నా సక్సెస్ అవుతారు. కానీ అదే ఉద్యోగంలాగా వ్యాపారంలాగా పెట్టుకుంటే ఎవరు సహించరండి. ఇప్పుడు వర్మ గారు చేసిన పని అదే. గతంలో కూడా బెజవాడ రాజ్యంలో ఏదో బిడ్డలని తీశాడు కదా, దానికి పెట్టిన టైటిల్ వేరే ఉంది, కులాల పేర్లు పెట్టాడు, తర్వాత మార్చాడు. అది మనం అంట కూడా అనవసరం అనుకోండి. అట్లా ఆయన ఏంటంటే ఆయన తనకున్న స్వేచ్ఛని ఈ రకంగా చేసి దాన్ని ఎన్కాష్ చేసుకోవాలనుకుంటున్నాడు. సమాజం ఏమైపోతే పని ఆయనకు అనవసరం. ఆ తర్వాత వాళ్ళు కొట్టుకుంటారా చస్తారా. ప్రతి చిన్న క్రైమ్ గురించి సినిమాలు తీసి ఆయన మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతున్న వాటి మీద ఎందుకు తీయట్లేదండి? ఇప్పుడు సుధాకర్ అని డాక్టర్ గారిని ఎంత ఘోరంగా చంపించారండి. అది ఎంత సెన్సిబుల్ స్టోరీ. తర్వాత ఇవాళ ఆమె చెబుతుంది దోసుకుని దాచుకోవటం తప్ప ఇవాళ ఆయన చేస్తుంది ఏం లేదు. 3 రాజధానులని అది ఎంత తుగ్లక్ లాంటి నిర్ణయమే కదండి. దాని మీద ఒక సినిమా తీయచ్చు. ఆ గతంలో తుగ్లక్ మంచాడా లేకపోతే ఇప్పుడు ఈయన మంచాడా? ఈ నిర్ణయం 3 రాజధానులు పోయినాయి, ఉన్న రాజధాని కూడా పోయింది. ఆమె నాకు చెప్తుంది కదా. అట్లా తను వర్మ గారు, ఆయన పేరేంటండి, ఆర్జీ రామ్గోపాల్ వర్మ, ఇప్పుడు ఆయన స్వేచ్ఛని ఇట్లా దుర్వినియోగం చేస్తే రాజ్యాంగ వ్యవస్థలు కానీ తర్వాత గౌరవ న్యాయస్థానాలు కానీ సెన్సార్ బోర్డు కానీ ప్రజలు కూడా హర్షించరండి. అందువల్ల ఇప్పుడు ఈ వ్యూహం సినిమాకి ఈ పరిస్థితి వచ్చింది. ఆయనకే పోయిందే ఉంది, పెట్టుబడి పెట్టినాడు పోతారు, కానీ అట్టా లబ్ధి పొందాలనుకునే వాళ్ళు కూడా అది శాశ్వతంగా జరిగే మాట కాదండి. ప్రజలు మంచి చెడుని విశ్లేషించి చూసే అంత విఘ్నత ప్రజలకు ఉంది.